ఏపీ సీఎం వైఎస్ జగన్ పై ఏపీసీసీ చీఫ్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ గెలుపు కోసం నిస్వార్థంగా పనిచేస్తే తనకు ద్రోహం చేశారని ఆరోపించారు. జగన్ సీఎం అయిపోయిన తర్వాత పూర్తిగా మారిపోయారంటూ ఆరోపించారు. రాష్ట్రానికి మేలు చేస్తాడని ఆశించినప్పటికీ ఎలాంటి న్యాయం జరగలేదన్నారు. బీజేపీ ఎదుట సాగిలిపడిపోయారంటూ ఎద్దేవా చేశారు. వైఎస్ఆర్ ఆశయాలు నెరవేర్చడం లేదని మండిపడ్డారు. వైఎస్ జగన్ పాలనలో వ్యవసాయం దండగా మారిపోయిందని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రతి వ్యక్తి వారికి అండగా నిలబడ్డాను. ఏది కావాలని అడిగితే మాట మాట్లాడకుండా, ఎందుకు అని అడగకుండా, స్వలాభం చూసుకోకుండా, నాకేమిటి అని ఆలోచించకుండా, నిస్వార్థంగా మీకోసమని ఏది అడిగితే అది చేశాను. ఆఖరికి మొన్న ఎన్నికల్లో బాయ్ బాయ్ బాబు అనే క్యాంపెయిన్, అసలు ఇది దేశంలోనే మోస్ట్ సక్సెస్ఫుల్ క్యాంపెయిన్. ఆ ఎలక్షన్ మీ గెలుపు కోసం ఊరూరు తిరిగాం, క్యాంపెయిన్ చేసి గెలిపించాం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వేరే మనిషే మారిపోయాడు. అయినా సరే నాకు వ్యక్తిగతంగా అన్యాయం చేసినా కూడా పర్వాలేదు, తాను మంచి ముఖ్యమంత్రి అయితే చాలు, రాజశేఖర రెడ్డి గారి పేరు నిలబెడితే చాలు, రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెడితే చాలు, ఆయన జోలికి వెళ్ళకూడదు అని, ఆయన నిజంగానే ప్రజలకు మేలు చేస్తాడు అని ఆశించాం. కానీ ఇప్పటికీ దాదాపు 5 సంవత్సరాలు చూశాం. ఈ 5 సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన పార్టీ, గెలిచిన ఎమ్మెల్యేలు, గెలిచిన ఎంపీలు మొత్తం అందరూ బీజేపీకి పార్టీకి బానిసలుగా మారారు. బీజేపీ పార్టీకి ఒక్క ఎమ్మెల్యే గెలవలేదు, ఒక్క ఎంపీ కూడా గెలవలేదు. అయినా కూడా ఈరోజు రాజ్యం ఏలుతున్నది మన రాష్ట్రంలో ఏ పార్టీ అని చూస్తే అది బీజేపీ పార్టీ. కారణం, జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం తన పార్టీనే కాదు, రాష్ట్రాన్ని కూడా బీజేపీ పార్టీకి బానిసలుగా చేశారు. ఎప్పుడు అవసరం వస్తే అప్పుడు. వైఎస్ జగన్ పై వైఎస్ శర్మల తీవ్రంగా వ్యాఖ్యలు చేశారు. పెద్ద పెద్ద కోటలు కట్టుకునేవారంటే, అలాగే మీ పార్టీలో ఉన్న మీ ఎమ్మెల్యేలకే స్వేచ్ఛ లేదంటూ కూడా ఆవిడ వైఎస్ శర్మల వ్యాఖ్యలు చేయడం జరిగింది. అలాగే కుటుంబం పైన కూడా ఆవిడ వ్యాఖ్యలు చేశారు. కుటుంబంగా విడిపోవడానికి జగనే కారణం అంటూ కూడా ఆవిడ తీవ్రంగా మండిపడడం జరిగింది. రివర్స్ ట్రెండింగ్తో పోలవరాన్ని నాశనం చేశారని జగన్ సర్కార్పై వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సాంబశివ అందిస్తారు. సాంబశివ. థ్యాంక్ యూ మధు. పిసిసి చీఫ్ షర్మిలారెడ్డి తొలిసారిగా కాకినాడ జిల్లా పర్యటనకు వచ్చారు. ఈ రోజు పర్యటన కాకినాడలో జరిగింది. ఆమె ప్రైవేట్ హోటల్లో బస్ చేస్తే అక్కడి నుంచి కాంగ్రెస్ కార్యాలయంలో సంతకం పెట్టిన తర్వాత కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె చేసిన ప్రసంగం పూర్తిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసింది. ఎక్కడ సొంత అన్నగారు అన్న పదం కూడా వాడకుండా చాలా తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. అదే సమయంలో జగన్ పై మన చంద్రబాబు పై కూడా ఆరోపణలు చేయడం జరిగింది. రాష్ట్ర పరిస్థితి ఇంత దారుణంగా తయారవడానికి ప్రధాన కారణం చంద్రబాబు, జగన్ అంటూ ఆరోపణ చేయడంతో పాటు వైఎస్ఆర్ కుటుంబం చీలింది అని దానికి కారణం తన అన్నగారే అని. అంటే నిన్న ఏదైతే ఎడ్యుకేషన్ సమ్మిట్ లో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మా చీలికి తెచ్చింది, మా చెల్లెల్ని చీల్చిందని ఏది చెప్పారో దానికి కౌంటర్ ఇస్తూ కాంగ్రెస్ పార్టీ కాదు మా అన్నయ్య కారణం, దీనికి కారణం చెప్పడం జరిగింది. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి కళల సాకారం చేయాలి, 20 లక్షల ఎకరాలు సస్యశ్యామలం ఏదైతే ప్రాజెక్టు వస్తే రివర్స్ టెండరింగ్ పేరుతో నిర్మాణం అయ్యని 50,000 కోట్లకు పెంచేశారని కూడా ఆరోపణలు చేశారు. రాజధాని విషయంలో రాష్ట్రాన్ని పూర్తిగా అధోగతి పాలన చేశారు. రాష్ట్రానికి అసలు రాజధానులు ఎన్ని ఉన్నాయి, ఎన్ని రాజధానులు, ఏ రాజధాని ఎక్కడ ఉన్నా తెలియని పరిస్థితిని ఆరోపించడం, విశాఖ ఉక్కు కర్మాగారానికి భూములు ఇచ్చిన రైతులకు ఎప్పటికీ జగన్ న్యాయం చేయలేదు ఇచ్చారు. అదేవిధంగా రాష్ట్ర కారణంలో ఏదైతే ప్రాధాన్యత ఇచ్చారో ఈ ప్రభుత్వంలో అది కనపడడం లేదు. అదేవిధంగా రాజశేఖర రెడ్డి ప్రభుత్వ ఆనవాళ్లు మర్చి కూడా ఈ ప్రభుత్వంలో కనపడలేదని చెప్పడం జరిగింది. వ్యవసాయాన్ని పండగ రాజశేఖర రెడ్డి చేస్తే జగన్ దండగ చేస్తారని ఆరోపించారు. ప్రభుత్వానికి కనీస ఇంగిత జ్ఞానం లేదు, రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలు కూడా తూట్లు పొడి చేశారని చెప్పి తీవ్రమైన ఆరోపణలు చేశారు. రాజశేఖర రెడ్డి హయాంలో ఎమ్మెల్యేలు స్వేచ్ఛగా వచ్చి కలిసేవారు. ఇప్పటి వరకు చాలా మంది ఎమ్మెల్యేలని
జగన్ కలవలేదంటే దానికి కారణం ఆయన నియంత్రణ వ్యవహరిస్తున్నాడని కూడా ఆరోపించడం జరిగింది. రాజశేఖర రెడ్డి పాలనకు జగన్మోహన్ రెడ్డి పాలనకు నక్కకు నాగలాచానికి ఉన్నంత తేడా ఉందని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏపీలో వైసీపీ బీజేపీకి తొత్తుగా మారింది. వైసీపీ కష్టాల్లో ఉంటే తాను పిల్లలను కూడా వదులుకొని కుటుంబాలను వదులుకొని పాదయాత్ర చేస్తాను, జగన్ ఏం కావాలంటే అది వెంటనే చేసేసాను, మొన్న ఎన్నికల్లో క్యాంపెయిన్ చేసి గెలిపించడం ముఖ్య కారణమయ్యాను, కానీ జగన్ నన్ను పట్టించుకోలేదు, మా కుటుంబం చేరడానికి జగనే కారణం, తన తల్లి విజయలక్ష్మి దేవుడు అని చెప్పి పేర్కొనడం జరిగింది. షర్మిల పర్యటనకు పూర్తి స్థాయిలో కేడర్ తరలి వచ్చారు. పర్యటన విజయవంతమైంది. ముఖ్యమంత్రిగా జగన్ పై ఆమె ఆరోపణలు చేసినప్పుడు కార్యకర్తలు పెద్ద ఎత్తున హర్షధ్వానాలు వ్యక్తం చేస్తారు. దీన్ని బట్టి కాకినాడ జిల్లాలో గతంలో పూర్తిగా తుడిచిపెట్టిపోయిన పార్టీ కనీసం మీటింగ్ పెడితే 100 మంది ఉండేవారు కాదు, ఇవాళ వేలాది మంది తరలి వచ్చారు. ముఖ్యంగా జగన్ ను టార్గెట్ చేస్తూ షర్మిల మాట్లాడడంతో కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తే ఆమెకి జేజేలు కొట్టారు. మధు. రైట్, థ్యాంక్ యూ సాంబ.